రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు లైవ్లో ఉన్నారు. అందరికీ ముందుగా నమస్కారం సార్. నమస్తే. సార్ చెప్పండి, ఢిల్లీ మొత్తానికి విజయభాస్కర్ గారు చెప్పండి, ఢిల్లీకి సంబంధించిన ఎలక్షన్కి సంబంధించి ఈరోజు ఓటింగ్ పూర్తి చేయడం జరిగింది. ఢిల్లీ పీఠానికి సంబంధించి చూసుకుంటే మీ ఏపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన బీజేపీలో చూసుకుంటే బీజేపీకే దక్కుతుంది అనేది అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఈ సర్వేలను ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన దాన్ని చూస్తే ఇప్పుడు జరిగే సర్వేలకు సంబంధించి చూస్తే నిజంగా ఎగ్జిట్ పోల్ ఇచ్చిన దాంట్లో వాస్తవికత ఉంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు హస్తనాపురం ఎవరి హస్తగతం అవుతుంది అనే దాని మీద మన డిబేట్ స్టార్ట్ అయింది. ఎస్ సార్. మీ మాటల్లోనే మీ ఉపోద్ఘాతంలోనే చెప్పారు కదా, మెజార్టీ సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని. మాకు కూడా మా పరిశీలనలో కూడా బీజేపీ అత్యధిక స్థానాల్లో అఖండ విజయం సాధిస్తుందనే అభిప్రాయం మాకు కలుగుతుంది. అంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ మేము చిష్ట వేసి అక్కడ వార్డు తిరిగి పరిశీలించకపోయినా మీడియా సంస్థల ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా, లేకపోతే ఢిల్లీ వచ్చిన కొంతమంది పెద్దల ద్వారా తెలుస్తున్న విషయాలు ఏంటంటే, క్రేజీ వాళ్ళు నీతి వాక్యాలు చెప్తూ ఇంతకాలం అందరిని నమ్మిస్తూ వచ్చాడు. ఎల్లకాలం నీతులు మాట్లాడిన ఆయన మద్యం కుంభకోణంలో, మద్యం అంటే భారతీయులకి చాలా సెంటిమెంటల్ గా దాని మీద ఒక వ్యతిరేక వైఖరి ఉంటుంది. అలాంటి మద్యం వ్యాపారంలో వాళ్ళు ఇంత కుంభకోణానికి పాల్పడ్డారు. అందులో మద్యం అంటే అసలుకి అసహించుకుంటున్న క్రేజీ వాళ్ళు ఒకనాడు ఈ రోజు మద్యం దుకాణాల విషయంలో వారి కుంభకోణం అందరు ముక్కును వేలేసుకుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా అడగవచ్చు, నమ్మలేకపోయారు. ఒక విషయం కూడా ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ చూసుకుంటే విద్యకు సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ జరిగింది అనేది అక్కడ ప్రజలే చెప్తున్నారు. దాన్ని ప్రజలు స్వీకరించలేదనుకోవచ్చా? దాన్ని ప్రజలు స్వీకరించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని మొదట రాజకీయవేత్తగా ఎప్పుడు భావించారు? సరే, అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కార్యకర్తగా ఆయన వెలుగులోకి వచ్చాడు. వెలుగులోకి వచ్చిన తర్వాత నిరంతరం నీతి వాక్యాలు చెప్పే ఈయన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు వీళ్ళంతా కలిసి మద్యం కుంభకోణాల్లో, ఇతర అవినీతి కార్యక్రమాల్లో పాల్గొన్నారనే అభియోగాలు పెద్ద ఎత్తున రావడం, దాని తర్వాత మనీష్ సిసోడియా, ఈయన పార్టీకి సంబంధించి ఇంకా ఇతరులు జైలు పాలు కావడం, వీటన్నిటితో జనం ముక్కును వేలేసుకున్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో క్రేజీ వాళ్ళ రాజకీయాల్లో, క్రేజీ వాళ్ళ మాటల్లో నీతి ఎంత ఉంటుందనే అభిప్రాయానికి ఢిల్లీ ఓటర్స్ వచ్చారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, క్రేజీ వాళ్ళ మాటల్లో నీతి ఉండదు అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది అనేది మనకి స్పష్టమవుతుంది. నంబర్ 2 ఏంటంటే కాలుష్యభూతాన్ని అరికట్టడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యాడు. అంటే ఢిల్లీ చుట్టుపక్కల గోధుమ పండించే రైతులు వాటిని తగలబెడతారు. వాటిని అరికట్టడానికి సరైన మెజర్మెంట్స్ ఏం తీసుకోలేదు కేజ్రీవాల్ అనేది ఒకటి. మూడోది, యమునా నది చాలా కాలుష్యభరితంగా తయారైంది. దాన్ని యమునా నదిని శుద్ధి చేయడానికి కూడా ఆయన చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఢిల్లీని పూర్తిగా వేధిస్తున్న నీటి సమస్య విషయంలో కేజ్రీవాల్ అసలు పట్టినట్టున్నాడు. అదేవిధంగా చివరి రోజుల్లో ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడ సీఎంగా వచ్చినటువంటి మేడం గారి విషయంలో కూడా ఆమె సమర్థవంతంగా పరిపాలన నిర్వహించలేకపోయారు, ప్రజల్ని ఆకర్షించలేకపోయారు. అదేవిధంగా కేజ్రీవాల్ లేని లోటు తీర్చలేకపోయారు అనే ఇదిలో కూడా ఓటర్స్ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ పార్టీ మీద ఈ నీళ్ళ నీడలు ఎప్పుడైతే పడ్డాయో అప్పటి నుంచి ప్రజల్లో అంతర్మతం ప్రారంభమయ్యి ఈయన మాటల్లో నీతులే తప్పితే చేతల్లో ఆచరణలో లేదు కాబట్టి అని ఈ మద్యం కుంభకోణానికి ప్రజలు విస్తుపోయారు. అది ప్రధానంగా ఆ పార్టీ మీద తీవ్రమైన ప్రభావం చూపింది. పైగా అక్కడ పరిస్థితి ఏంటంటే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంచెం కేజ్రీవాల్ ఓటర్స్ ని కొంచెం వాళ్ళు క్యాప్చర్ చేశారనేది వార్తలు వస్తున్నాయి. సార్, విజయభాస్కర్ రెడ్డి గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మద్యం అనేది ఒక రాష్ట్రానికి సంబంధించిన పాలసీ కాదు. మద్యం కేంద్ర ప్రభుత్వం కూడా తన ఆధీనంలో ఉంటుంది. మద్యాన్ని పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందనేది వాస్తవమే, కానీ మద్యాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాల్సిన బాధ్యత కూడా కేంద్రం చేతుల్లో ఉంది కదా. ఈ మద్యమే లేకుండా చేయొచ్చు కదా, ఇది ప్రజలకు సంబంధించిన విషయమే. నో, అది స్టేట్ లిస్ట్ లోనే ఉంది మద్యం, నాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సెంట్రలిస్ట్.
కాంకరెంట్ ఉమ్మడి లిస్ట్ లో కూడా లేదు, అంటే కాంకరెంట్ లిస్ట్ లో కూడా లేదు, ఓన్లీ స్టేట్ లిస్ట్ అది. ఓన్లీ కేజ్రీవాల్, ఆయన చెహల్గని, ఒకప్పుడు ఢిల్లీ సుల్తాన్ల పేర్లు చెహల్గని 40 మంది సర్దార్జీలు ఉండేవాళ్ళు. అలా ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని కోటరీని ఆ నిధులన్నీ తీసుకుపోయి పంజాబ్, గోవా ఎలక్షన్ లో పెట్టారని చెప్పి పెద్ద అభియోగం ఉంది. తర్వాత అది ప్రజల్ని హత్తుకుంది. అంటే అన్ని అభియోగాలు ప్రజల్ని హత్తుకోవు, ఇది మద్యం కుంభకోణం విషయంలో ప్రజల్ని బాగా హత్తుకుంది. రెండోది నీటి ఎద్దడి హత్తుకుంది. మూడోది కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువైనాయి, శ్వాస ఉక్కపోత ఎక్కువైంది, శ్వాస భరించలేని పరిస్థితికి వచ్చేసారు. అదేవిధంగా ఢిల్లీలో ట్రాఫిక్ జాములు అరికట్టడంలో ఆయన రకరకాల ప్రయోగాలు చేసి విఫలం చేయడం అనేది కూడా ఉంది. అట్లాగే ఢిల్లీ పారిశ్రామికీకరణగా కూడా చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. అందుకు అంటే ఎక్కువగా చిన్న తరహా పరిశ్రమలు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పరిశ్రమలు కాదు, చిన్న తరహా పరిశ్రమలు, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఢిల్లీలో చాలా మూతపడ్డాయనే అభియోగాలు వచ్చాయి. అదేవిధంగా ఢిల్లీలో నిరుద్యోగ సమస్యని అరికట్టడంలో, అదుపు చేయడంలో కూడా విఫలమయ్యాడనే అభియోగాలు వచ్చాయి. ఈ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆయన ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తిని వెళ్ళగెక్కే. ఈ పరిస్థితుల్లో ఆయన జైల్లో ఉండడంతో మళ్ళా ఆవిడ మేడం గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె కూడా ఈ యొక్క అసంతృప్తిని పారద్రోలే ప్రయత్నం చేయడంలో ఆమె కూడా విఫలమయ్యారు. ఆమె ముద్రగడ వేయలేకపోయారు. కాబట్టి అవంతా ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పప్పెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కేజ్రీవాల్ అనే పేరు తెచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో 27 సంవత్సరాల నాడు అధికారానికి దూరమైనటువంటి బీజేపీ అయితే బాగుంటుంది. అసలే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి తోడైతే, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే వాళ్ళు ఏమన్నా చేయగలరేమో, మంచి మేలు చేయగలరేమో చూద్దామని చెప్పే నిర్ణయానికి ఓటర్లు వచ్చినట్లుగా స్పష్టమవుతుంది. ఈ రోజు జరిగిన పోలింగ్ పర్సంటేజ్ని బట్టి, ఆ పురుషులు మహిళల్లో కనిపించిన ఉత్సాహాన్ని బట్టి, అదేవిధంగా ముఖ్యంగా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇటీవల బడ్జెట్ లో కూడా బీజేపీ ప్రభుత్వం ఎంతో మంది మధ్యతరగతికి ఊరటనిచ్చే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో 12,75,000 వరకు వాళ్ళకి రిబేట్ ఇవ్వడం అనేది ఎంతో మంది సుమారు 40 లక్షల పైగా కుటుంబాల ఓటర్స్ ని ప్రభావితం చేస్తుంది అనేది ఒక సర్వే తెలియజేస్తుంది. ఒకసారి సర్వే గురించి, ఎగ్జిట్ పోల్ గురించి సంబంధించి ఒకసారి చూద్దాం సార్. బీజేపీ